ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి, మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందుకంటే ఈ సమయాన్ని చూడక అనేకులు చనిపోతున్నప్పటికీ కూడా మీ ఉచితమైన కృపను బట్టి ఇదిగో మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో పెట్టి మా ఆయుష్ను పొడిగించి ఇదిగో మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చారు. కృతజ్ఞతలు దేవా. ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఈ ఉదయకాల సమయం ముందు దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎలాంటి సమస్యలతో సతమతమవుతున్నా వాటి నుంచి విడుదల దయచేయండి. ఎవరు ఎలాంటి రకరకాల సమస్యలు, ఇబ్బందుల్లో ఉంటున్నా వాటి నుంచి విడిపించి వారి జీవితాల్లో ఈ ఉదయకాల సమయం ముందు దేవానైన ప్రభు మీ సంతోషం నింపు, సమాధానాన్ని నింపు. వారి జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు మీ చిత్తమైతే సఫలపరచు. నైనా ప్రభా, మీకు మహిమకరంగా అందరూ జీవించినట్లు సహాయం చేయమని, కృపనందించమని, నైనా ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ఎవరన్నా కన్నీటితో బాధపడుతూ దుఃఖపడుతుంటే వారి యొక్క దుఃఖమును సంతోషంగా మార్చండి. వారి జీవితంలో మీ రక్షణ ఆనందమును దయచేయమని ప్రార్థిస్తూ కృపచూపమని కనికరించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కర అవసరాన్ని తీర్చి సహాయం చేయమని, మీరే మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.